సేకరించిన భూమిని తక్షణమే పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలి. బాధితులతో తహసీల్దార్కి వినతి పత్రం అందజేసిన సిపిఐ నాయకి. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం పరిధి గ్రామం కొమరగిరి గ్రామ పంచాయతీ ఆనందనగరం సొంటివారి పప్పన్ సగర్ కొమరగిరిపేటలో మెయిన్లో నిరుపేదలకి ఇళ్ల స్థలాలు మంజూరు కాక ఇబ్బంది పడుతున్నారని, ఒకే ఇంట్లో 3-4 కుటుంబాల నివాసాలు ఉంటున్నాయని, గత 5 సంవత్సరాలుగా మొరపెడుతున్న గ్రామస్థాయి రెవెన్యూ అధికారులు ఎంక్వైరీలో జరిగిన తప్పిదాల వలన నిరుపేదలకి ఇళ్ల స్థలం అందలేదని, ఈ పేదలను గుర్తించి తక్షణమే స్థలాలు మంజూరు చేయాలని మంగళవారం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సాకా రామకృష్ణ బాధితులతో కలిసి స్థానిక తహసీల్దార్ వారిని వినతపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కార్యాలయం ఎదురుగా బాధితులు, సిపిఐ నాయకులు సాకా రామకృష్ణ, దళిత బహుజన పార్టీ నాయకులు రాజాల నాగేశ్వరరావు పాల్గొని మీడియాతో మాట్లాడారు. కొమరగిరి 2లో నిరుపేదల ఇళ్ల స్థలాలకి 76 ఎకరాల భూసేకరణ చేసి 5 సంవత్సరాల కాలం గడుస్తున్న పేదలకు ఇవ్వకుండా స్థితుల మత్తులో పేదలకి ఇవ్వడం మర్చిపోయారని వారు మండిపడ్డారు. ఇప్పటికైనా బాధితులను గుర్తించి తక్షణమే ఇళ్ల స్థలాలు మంజూరు చేయకపోతే సిపిఐ ఆధ్వర్యంలో బాధితులు తీసుకెళ్లి కూటమి ప్రభుత్వం ప్రకటించిన 3 సెంట్ల స్థలాన్ని బాధితులకు అప్పగించడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కేతబోడిన గోవిందు, కొండిపూడి నాగమణి, కత్తిన సూర్యారావు, గురూజే సూరిబాబు, వాసంతటి నాగేశ్వరరావు, పాలికి కత్తినారాయణ, కేకీను తదితరులు పాల్గొన్నారు. కొత్తపల్లి మండలం ఈ మండల పరిధిలో ఉన్న నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇళ్ల స్థలం మంజూరు చేయాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో బాధితులతో కలుపుకుని ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గతంలో కూడా చాలా సార్లు ఈ పేదల తరపున వినతి పత్రాలు ఇచ్చాం. అయినా కూడా కొంతమందికి ఆన్లైన్ ప్రాసెస్ జరిగింది, కొంతమందికి ఈ గ్రామ స్థాయిలోనే ఆ గ్రామ రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒక తప్పుడు రిపోర్టుతో ఈ బాధితులంతా ఇళ్ల స్థలం పొందకుండా అన్యాయం జరిగింది. దీని మీద మేము సిపిఐ పార్టీగా అనేక ధర్నాలు దేశంలో కూడా చేయడం జరిగింది. ఇప్పుడు కొమరగిరి పరిధిలో కొమరగిరి 2 అని 76 ఎకరాలు భూసేకరణ చేసి అది రెవెన్యూ పరిధిలో ఊడ్పులు ఊపించడం జరుగుతుంది. అయితే ఈ ప్రభుత్వం భూసేకరణ చేసింది చిత్తులకు ఇవ్వడానికి, దాని మీద ఆదాయం సంపాదించడానికి భూసేకరణ చేశారా లేదంటే పేదల గురించి ఇవ్వడానికి భూసేకరణ చేశారా అని ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. భూసేకరణ చేసి 6 సంవత్సరాలు అయినా కూడా పేదలు ఇళ్ల స్థలం లేక అద్దె కొంపల్లోనూ చెట్ల నీళ్ళని అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. మీరు విన్నారు ఇప్పుడు వాళ్ళ వాయిస్లోను. ఒకే ఇంట్లో 4-3 కుటుంబాలు కాపురం చేస్తూ ఉన్నాయి. ఈ ఆవేదనని 6 సంవత్సరాలుగా వినిపిస్తా ఉన్నాం. కానీ ఈ రాజకీయ లబ్ధిలో ఏ పార్టీ వస్తే ఆ పార్టీ వాళ్ళకే ఇళ్ల స్థలాలు అవుతున్నాయి కనుక నోరు లేని వాళ్ళకి అన్యాయం జరిగిపోతా ఉంది. కాబట్టి మేము సిపిఐ పార్టీగా ఒకటే కోరుతా ఉన్నాం, నిజమైన బాధితులతో మేము ఇవాళ పోరాటం చేస్తా ఉన్నాం. ఈ బాధితులను గుర్తించి ఇప్పటికైనా ఇళ్ల స్థలం వీళ్ళకి మంజూరు చేయకపోతే ఈ ల్యాండ్ ఏదైతే ల్యాండ్ పేదల గురించి సేకరించారో ఆ ల్యాండ్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం 3 సెంట్లు ప్రకటించింది. ఆ 3 సెంట్లు సిపిఐ ఆధ్వర్యంలో కొలిసి మేము అప్పచెప్తాం. తర్వాత దీని మీద పోరాటం కూడా చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం పెద్దలు దీని మీద ఆలోచన చేసి ఈ అధికారులకి ఒక ఆదేశాలు జారీ చేయాలి. ఆదేశాలు జారీ చేసి ఎంక్వైరీ చేసి ఈ నిజమైన లబ్ధిదారులను గుర్తించి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మేము సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు గురుజే సూరిబాబు అండి. ఆనందనగరం గ్రామం నుంచి వచ్చానండి. గతంలో నేను ఇళ్ల స్థలం కోసం పెట్టానండి. మా పేరు వచ్చిందని చెప్పేసి అన్నారండి వాలంటీర్లు. తర్వాత సంతకం కావాలని అన్నారండి మా ఆవిడది. నేను మా ఆవిడ డెలివరీలో హాస్పిటల్లో ఉండగా అయినా సరే సంతకం కోసం తీసుకొచ్చి సంతకం చేయించి ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎంక్వైరీకి వచ్చాయని చెప్పేసి అన్నారండి. నేను ఇంటికి లేనండి, పనిలోకి వెళ్ళానండి. ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీ అయిపోయింది, వెళ్ళిపోయింది అన్నారండి. వెళ్ళిపోయిన తర్వాత ఏమైందని తర్వాత స్థలాలు బయటికి అందరికీ వచ్చేసిన తర్వాత మాది ఏమైందని అడిగితే మీ పేరు రాలేదని చెప్పి అన్నారండి. దానికి కారణం ఏంటంటే మాకేం తెలిసింది వీఆర్ఓ దగ్గరికి వెళ్ళని వాలంటీర్ని అన్నారండి. వాలంటీర్ని అడిగితే
వీఆర్ఓ దగ్గరికి వెళ్తే చూస్తామమ్మా వస్తుందమ్మా అన్న తప్ప ఇప్పుడు వచ్చేది సమాధానం లేదండి. రేపు ప్రభుత్వం మారిపోయింది. ఇప్పుడు మళ్ళీ మాకు ఎందుకు రాలేదని చెప్పేసి అడిగితే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓ గారు మేము తప్పకుండా చేస్తాము, ఆన్లైన్లో చేస్తాము వచ్చేస్తామని చెప్పేసి ఎంఆర్ఓ గారు అన్నారండి. ఇంతకుముందు వెళ్ళినప్పుడు ఇంటికి రాలేదని మళ్ళీ ఇప్పుడు అడిగామండి. ఈ రోజు అడిగితే ఈ రోజు కూడా ఎంఆర్ఓ గారు చూద్దామని అన్న మాట కానీ కన్ఫర్మ్గా చెప్పి ఏం లేదండి. స్థలం మాకు ఖాళీ ఉందండి, ఆ స్థలం మాకు ఇస్తే మేము ఆ చోట్లో ఉంటాం కదండి, మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాం కదని చెప్పామండి ఎంఆర్ఓకి. ఇప్పుడు కూడా అదే మాటతోనే ఆయన కొనసాగుతున్నారు తప్ప కన్ఫర్మ్ అనేది చెప్పట్లేదండి. దీనికి మరి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకోవాలని మేము కోరుకుంటూ అడుగుతున్నామండి. మా ఇంట్లో మా నాన్నగారితో కలిపి 4 మొగోళ్ళు అండి. 4 మొగోళ్ళు నాకు పెళ్లి అయిపోయిందండి. 2 పిల్లలండి. 2 పిల్లలతో పాటు అందులోనే ఉంటామండి. అందులో మా అన్ని వికలాంగులు ఒకటండి. ఆ తన గురించి ఎక్కడ ఉంటాడో చూడని ఆలోచించి కూడా అసలు వచ్చిన చోటు కూడా మాకు ఇవ్వలేదండి. ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు పోయింది వచ్చిన పేరు అని నాకు ఇప్పటికీ కూడా డౌట్ ఉండిపోయిందండి. ఈ ప్రభుత్వం ఈ అధికారులు మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదండి. దీనికి గల కారణం ఏంటి నాకు ఏం అర్థం కావట్లేదండి. ఇప్పటికి కూడా ఎంఆర్ఓ గారు దానికి సమాధానం చెప్పట్లేదండి. ఇదండి విషయం.